ఇప్పుడు మనం రీడర్స్ రైటర్స్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము. రీడర్స్ రైటర్స్ ప్రాబ్లం అనేది క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రనైజేషన్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మనకి మేజర్గా 3 క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రనైజేషన్ ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో. సో ఫస్ట్ వన్ ఏంటంటే బౌండెడ్ బఫర్ ప్రాబ్లం, సెకండ్ వన్ ఏంటంటే రీడర్స్ రైటర్స్ ప్రాబ్లం, థర్డ్ వన్ ఏంటంటే డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లం. ఇప్పుడు మనం రీడర్స్ రైటర్స్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము. సో ఇందులో మనకి 2 ప్రాసెసెస్ ఉంటాయి, రీడర్ ప్రాసెస్, రైటర్ ప్రాసెస్. మనకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని 2 ప్రాసెస్ మధ్యలో షేర్ చేస్తాము. రీడర్ ప్రాసెస్ అనేది ఫైల్లో ఓన్లీ రీడ్ చేయగలదు, రీడ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేయగలదు. వేరియస్ రైటర్ ప్రాసెస్ అనేది బోత్ రీడ్ ఆపరేషన్ యాజ్ వెల్ యాజ్ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలదు. సో ఆ పాయింట్ చూద్దాము. రీడర్స్ రైటర్స్ ప్రాబ్లం ఈజ్ ఏ క్లాసికల్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కామెంట్ కింద కూడా పింక్ చేస్తాను. సో మీరు దాని నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే ఏ ఫైల్ ఈ షేర్డ్ బిట్వీన్ రీడర్స్ అండ్ రైటర్స్ ప్రాసెస్. ఏదైనా ఒక డేటాని 2 ప్రాసెస్ మధ్యలో షేర్ చేయాలి, రీడర్స్ ప్రాసెస్, రైటర్ ప్రాసెస్. రీడర్ ప్రాసెస్ కెన్ రీడ్ డేటా ఫ్రమ్ ద ఫైల్ బట్ దే డు నాట్ పర్ఫార్మ్ రైట్ ఆపరేషన్. రైటర్ ప్రాసెస్ కెన్ బోత్ రీడ్ అండ్ రైట్. సో రీడర్ ప్రాసెస్ యూజ్ చేసి ఓన్లీ రీడ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేయగలము. వేరియస్ రైటర్ ప్రాసెస్ యూజ్ చేసి 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, రీడ్ ఆపరేషన్ యాజ్ వెల్ యాజ్ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయవచ్చు. ఇక్కడ మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, allow multiple readers to read the file at the same time, that is R stands for reader, R stands for reader is possible. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు, అంటే ఒక రీడర్ ప్రాసెస్ అనేది ఒక ఫైల్ని యాక్సెస్ చేస్తుంది, అప్పుడు మనం ఇంకొక రీడర్ ప్రాసెస్ని కూడా క్రిటికల్ సెక్షన్లోకి అలౌ చేయొచ్చు. సో దట్ మీన్స్ రీడర్ ఈజ్ పాసిబుల్. రీడర్ ఈజ్ పాసిబుల్. రీడర్ అంటే ఇక్కడ అర్థమైంది, ఒక రీడర్ ప్రాసెస్ ఫైల్ని యాక్సెస్ చేస్తుంది. ఫైల్ని ఎక్కడ యాక్సెస్ చేసిద్ది? క్రిటికల్ సెక్షన్లో యాక్సెస్ చేసిద్ది. ఒక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు మనం ఇంకొక రీడర్ ప్రాసెస్ని కూడా క్రిటికల్ సెక్షన్లోకి అలౌ చేయొచ్చు. బికాజ్ 2 రీడర్ ప్రాసెస్లు కావచ్చు, 10 రీడర్ ప్రాసెస్లు కావచ్చు, ఎన్ని రీడర్ ప్రాసెస్లు సైమల్టేనియస్గా మన ఫైల్ని రీడ్ చేస్తున్నా ఫైల్లో ఉన్న డేటాలో ఎటువంటి చేంజ్ రాదు. కాబట్టి మనం రీడర్ పాసిబుల్ ఇక్కడ. సెకండ్ పాయింట్ ఏంటంటే వెన్ ఏ రీడర్ ప్రాసెస్ ఈజ్ రీడింగ్ ద ఫైల్ దెన్ రైటర్ ప్రాసెస్ ఈజ్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ ద ఫైల్, దట్ ఈస్ RW ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఒక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు, అంటే రీడర్ ప్రాసెస్ అనేది ఒక ఫైల్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు రైటర్ ప్రాసెస్ని మనం క్రిటికల్ సెక్షన్లోకి అలౌ చేయలేము. రైటర్ ప్రాసెస్ అనేది ఫైల్ని యాక్సెస్ చేయలేదు. ఎందుకని? బికాజ్ రీడ్ చేస్తున్నప్పుడు మనం రైట్ చేస్తే అప్పుడు సైమల్టేనియస్గా మనకేమైంది, రైటర్ ప్రాసెస్ అనేది డేటాని రైట్ చేస్తుంది. సో కాబట్టి కన్సిస్టెన్సీ అక్కడ ఉండదు. కాబట్టి RW అనేది నాట్ పాసిబుల్. రీడర్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు రైటర్ ప్రాసెస్ని అలౌ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెన్ ఏ రైటర్ ప్రాసెస్ ఈజ్ యాక్సెసింగ్ ద ఫైల్ దెన్ నో అదర్ ప్రాసెస్ ఈజ్ అలౌడ్ టు యాక్సెస్ ద ఫైల్, దట్ ఈస్ WW నాట్ పాసిబుల్. సో ఇక్కడ మనకు రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉంది, అప్పుడు రీడర్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో వచ్చింది అనుకోండి అలౌ చేయకూడదు. వై? బికాజ్ రైటర్ ప్రాసెస్ అనేది డేటాని రైట్ చేస్తుంది. అప్పుడు రీడర్ ప్రాసెస్ రీడ్ చేస్తే ఇన్కన్సిస్టెన్సీ, డిఫరెంట్ డేటా అది రీడ్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. అదేవిధంగా ఒక రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు మనం ఇంకొక రైటర్ ప్రాసెస్ని అలౌ చేయకూడదు. వై? బికాజ్ 2 రైటర్ ప్రాసెస్ డేటాని రైట్ చేస్తాయి, అప్పుడు డేటా అనేది మారిపోయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. RR అనేది పాసిబుల్, అంటే రీడర్ అనేది పాసిబుల్. వేరియస్ రిమైనింగ్ 3 కాంబినేషన్స్ రీడర్ రైటర్ అనేది నాట్ పాసిబుల్. ఈ 4 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. దానికి మనం ఒక రీడర్ ప్రాసెస్ని రైటర్ ప్రాసెస్ని డిఫైన్ చేయాలి. ఓకే, తర్వాత ఇందులో అసలు మనం ఏ డేటా యూజ్ చేస్తాము?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక షేర్డ్ ఫైల్ కావాలి, ఒక ఫైల్ కావాలి. ఆ ఫైల్ అనేది షేర్ చేసి ఉంటుంది రీడర్ రైటర్ మధ్యలో, ఒక షేర్డ్ ఫైల్ కావాలి. తర్వాత 2 సెమాఫోర్స్ కావాలి. ఫస్ట్ సెమాఫోర్ ఏంటంటే WRT ఇనిషియల్గా వాల్యూ 1 ఇనిషియలైజ్ చేస్తాము. అదేవిధంగా ఇంకొక సెమాఫోర్ మ్యూటెక్స్ స్టాండ్స్ ఫర్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. మ్యూటెక్స్ కూడా ఇనిషియల్గా మనం 1 ఇనిషియలైజ్ చేస్తాం. మ్యూటెక్స్ 1 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే క్రిటికల్ సెక్షన్ ఫ్రీగా ఉంది అని. మ్యూటెక్స్లో 0 ఉంటే దాని అర్థం ఏంటంటే క్రిటికల్ సెక్షన్లో ఒక ప్రాసెస్ ఉందని అర్థం. సో 2 సెమాఫోర్స్ కావాలి, WRT మ్యూటెక్స్. ఇనిషియల్గా రెండిట్లో 1 పెడతాము. ఇంకొకటి ఏంటంటే రీడ్ అండర్ స్కోర్ కౌంట్ అనేది ఇంటీజర్ వాల్యూ, ఓకే, ఇంటీజర్ వేరియబుల్. ఇట్ ఈజ్ ఇనిషియలైజ్డ్ టు 0. ఇనిషియల్గా 0 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మన క్రిటికల్ సెక్షన్లో ఎటువంటి రీడర్ ప్రాసెస్ లేవు అని. సపోజ్ రీడ్ అండర్ స్కోర్ కౌంట్లో 1 ఉంది అనుకోండి, దాని అర్థం ఏంది, క్రిటికల్ సెక్షన్లో ఒక రీడర్ ప్రాసెస్ ఉంది అని. సపోజ్ రీడ్ అండర్ స్కోర్ కౌంట్లో 5 ఉంది అనుకోండి, దాని అర్థం ఏంది, క్రిటికల్ సెక్షన్లో 5 రీడర్ ప్రాసెస్ ఉన్నాయి అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ ద రైటర్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మనం ఏదైనా కావచ్చు సెమాఫోర్తో ఇంప్లిమెంట్ చేస్తే, ఇవన్నీ సెమాఫోర్ ఇంప్లిమెంటేషన్సే. సెమాఫోర్ మీద మనం మేజర్గా 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే వెయిట్, సెకండ్ ఆపరేషన్ ఏంటంటే సిగ్నల్. వెయిట్ అంటే ఏంటంటే సెమాఫోర్ వాల్యూ కనుక 1 అయితే అప్పుడు మనం ఆ వాల్యూని డిక్రిమెంట్ చేసి క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు. అలా కాకుండా సెమాఫోర్ వాల్యూ కనుక 0 అనుకోండి, అది వెయిట్ చేయాలి. వెయిట్ ఆపరేషన్ అంటే ఏంది, సెమాఫోర్ వాల్యూ 1 అయితే ఆ వాల్యూని డిక్రిమెంట్ చేసి క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు. వేరియస్ 0 అయితే, సెమాఫోర్ వాల్యూ 0 అయితే అది వెయిట్ చేయాలి. సిగ్నల్ ఆపరేషన్ ఏంటంటే మనం ఏం కండిషన్ చెక్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, కళ్ళు మూసుకొని సెమాఫోర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ ద రైటర్ ప్రాసెస్ డిస్కస్ చేద్దాము. సో దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ వైల్ లూప్. సో డూ వైల్ ఆఫ్ ట్రూ అని చెప్పి రాసాము, అంటే ఈ కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ అయింది. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ WRT సెమీకోలన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్రిటికల్ సెక్షన్, ఎంట్రీ సెక్షన్. సో క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళే ముందు మనం ఇది చెక్ చేయాలి. ఇది కనుక మనకి ట్రూ అయిందనుకోండి, అప్పుడు క్రిటికల్ సెక్షన్లోకి వెళ్తాము. క్రిటికల్ సెక్షన్లో ఏం చేస్తుంది, రైటర్ ప్రాసెస్ అనేది రైటింగ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది, అంటే ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తుంది. తర్వాత ఇది ఎగ్జిట్ సెక్షన్. క్రిటికల్ సెక్షన్ నుంచి బయటికి రాగానే సిగ్నల్ ఆఫ్ WRTని రైటర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది మనకి. ఇప్పుడు మనం దీని యొక్క కోడ్ని చూద్దాము. ఫస్ట్ ఏమైంది, వెయిట్ ఆఫ్ WRT. సో WRT ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుంది, WRTలో కావచ్చు మ్యూటెక్స్లో కావచ్చు ఇనిషియల్గా 1 అనే వాల్యూ ఉంటుంది. వేరియాస్ రీడ్ అండర్ స్కోర్ కౌంట్లో ఇనిషియల్గా 0 ఉంటుంది. ఓకే, వెయిట్ ఆఫ్ WRT అంటే ఫస్ట్ WRT వాల్యూ చెక్ చేయాలి. WRT వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి ఆ రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యే ముందు ఆ WRT వేరియబుల్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తుంది అంటే డిక్రిమెంట్ చేస్తుంది. డిక్రిమెంట్ చేయడం వల్ల ఇంకొక ప్రాసెస్ ట్రై చేస్తే అది వెయిట్ చేస్తుంది. తర్వాత WRT వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. ఓకే, సో ఇప్పుడు రైటర్ ప్రాసెస్ ఏం చేసింది, దాన్ని డిక్రిమెంట్ చేసేసి క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయింది. సో అది ఇప్పుడు రైటింగ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉంది. ఇప్పుడు ఇంకొక రైటర్ ప్రాసెస్ కూడా క్రిటికల్ సెక్షన్లోకి రావడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది, వెయిట్ ఆఫ్ WRT పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇక WRT వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. WRTలో 0 ఉంది అంటే దాని అర్థమైంది ఒక రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉంది అని. సో కాబట్టి WRTలో 0 ఉంది కాబట్టి సెకండ్ రైటర్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు ఒక ఫస్ట్ రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉంది, అది క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, సిగ్నల్ ఆఫ్ WRT చేస్తుంది. సిగ్నల్ ఆపరేషన్ అంటే ఏంది, WRT వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ప్రీవియస్గా WRTలో ఎంత ఉంది, 0 ఉంది. ఇప్పుడు WRTలోకి 1 వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇంకొక రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వాలి అనుకోండి, అప్పుడు ఇది వెయిట్ ఆఫ్ WRT చేస్తుంది. WRT వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి అది ఏం చేస్తుంది, ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి WRT వాల్యూని 0 చేసి క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయింది. సపోజ్ ఇప్పుడు ఇంకొక రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వాలి అనుకోండి, అప్పుడు WRT వాల్యూ చెక్ చేస్తుంది. వాట్ ఈస్ WRT వాల్యూ, 0. సో 0 కాబట్టి ఆ రైటర్ ప్రాసెస్ అనేది వెయిట్ చేస్తుంది.
సో ఇది మనకి, సో వీ కెన్ సే దట్ WW ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఒక రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు ఇంకొక రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి రావట్లేదు, ఎలా చేయట్లా. సో వీ కెన్ సే దట్ WW ఈజ్ నాట్ పాసిబుల్. సో మనం ఒకదానికి ఇప్పుడు సొల్యూషన్ని రాసాము, ఒకదానికి కరెక్టే సొల్యూషన్. ఇప్పుడు మిగతా మూడింటికి కూడా ఈ రెండు స్ట్రక్చర్స్ అనేవి సాటిస్ఫై చేస్తుందో లేదో చెక్ చేద్దాము. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ ద రీడర్ ప్రాసెస్ని చూద్దాము. సో ఫస్ట్ ఈ 5 స్టేట్మెంట్స్ ఏంటంటే ఎంట్రీ సెక్షన్, తర్వాత రీడింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ అని ఉంది కదా, ఇది క్రిటికల్ సెక్షన్. ఈ క్రిటికల్ సెక్షన్ కింద ఉన్న ఈ 5 స్టేట్మెంట్స్ ఏంటంటే ఎగ్జిట్ సెక్షన్. ఏ ప్రాసెస్ అయినా క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఎంట్రీ సెక్షన్లో ఉన్న కోడ్ని చెక్ చేస్తుంది. సో ఇనిషియల్గా మ్యూటెక్స్లో ఏ వాల్యూ ఉంటుంది, 1 ఉంటుంది. WRTలో ఏ వాల్యూ ఉంటుంది, 1 ఉంటుంది. రీడ్ కౌంట్లో ఏ వాల్యూ ఉంటుంది, 0 ఉంటుంది. వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ ఇనిషియల్గా ఏముంది, మ్యూటెక్స్లో 1 ఉంది, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది రీడర్ ప్రాసెస్ యొక్క స్ట్రక్చర్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ మ్యూటెక్స్ వాల్యూని డిక్రిమెంట్ చేస్తుంది. వెయిట్ ఆపరేషన్ అంటే వాల్యూని చెక్ చేస్తుంది, వాల్యూ 1 కాబట్టి దాన్ని డిక్రిమెంట్ చేస్తుంది. రీడ్ కౌంట్ ప్లస్ ఇనిషియల్గా రీడ్ కౌంట్ ఎంత ఉంది, 0 ఉంది. ఇప్పుడు రీడ్ కౌంట్ ఎంత అయింది, 1 అయింది. అంటే దీని అర్థమైంది ఒక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని. ఇఫ్ రీడ్ కౌంట్ =1, రీడ్ కౌంట్లో ఎంత ఉంది, 1 ఉంది. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. వెయిట్ ఆఫ్ WRTలో ఎంత ఉంది, 1 ఉంది. 1 ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, 1 ఉంది కాబట్టి మనం డిక్రిమెంట్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి అలౌ చేయబడదు. కాబట్టి ఆ రీడర్ ప్రాసెస్ అనేది ఆ రైటర్ ప్రాసెస్ని లాక్ చేస్తుంది. అందుకని మనం WRT వాల్యూని 0 పెట్టాము. ఇప్పుడు WRT 0 ఉందంటే దాని అర్థమైంది ఒక ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో ఉంది అని. కాబట్టి ఇప్పుడు రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి రాలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫస్ట్ రీడర్ ప్రాసెస్ టు ప్రొవైడ్ ఏ లాక్ ఫర్ ద రైటర్ ప్రాసెస్. సో ఫస్ట్ రీడర్ ప్రాసెస్ అనేది రైటర్ ప్రాసెస్ని లాక్ చేయాలి. ఇంకో రైటర్ ప్రాసెస్ అనేది ఇప్పుడు రాకూడదు క్రిటికల్ సెక్షన్లోకి. వై? బికాస్ రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో వెళ్తుంది కాబట్టి. సో ఇప్పుడు WRTని 0 చేసింది. నెక్స్ట్ సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ ఇనిషియల్గా వెయిట్ చేసింది, ఇప్పుడు సిగ్నల్ చేసింది. ఎందుకు చేసింది? బికాస్ ఒక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు ఇంకొక రీడర్ ప్రాసెస్ని కూడా మనం క్రిటికల్ సెక్షన్లోకి అలౌ చేయొచ్చు. కాబట్టి ఆ మ్యూటెక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ప్రీవియస్గా మ్యూటెక్స్లో ఎంత ఉంది, 0 ఉంది. కాబట్టి ఇప్పుడు మ్యూటెక్స్లో ఎంత ఉంది, ఇంక్రిమెంట్ చేస్తే 1 అయింది. కాబట్టి ఇంకొక రీడర్ ప్రాసెస్ ట్రై చేసినా సరే ఇప్పుడు రావచ్చు. ఇప్పుడు ఎంట్రీ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఒక ఫస్ట్ రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ రీడర్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు R1 అనే ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో ఉంది అనుకోండి. అస్యూమ్స్ దట్ R2 కూడా క్రిటికల్ సెక్షన్లోకి రావడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకోండి. అప్పుడు R2 ఏం చేస్తుంది, ఫస్ట్ వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ చేస్తుంది. మ్యూటెక్స్లో ఎంత ఉంది, వాల్యూ 1 ఉంది. 1 ఉంది కాబట్టి ఆ 1ని డిక్రిమెంట్ చేస్తుంది, 0 చేస్తుంది. రీడ్ కౌంట్ ప్లస్ ఇప్పుడు ఇంకొక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి రావడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి దాని యొక్క రీడ్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. అంటే దాని అర్థమైంది ఇప్పుడు క్రిటికల్ సెక్షన్లో 2 ప్రాసెస్లు వస్తాయి అని. నెక్స్ట్ ఇఫ్ రీడ్ కౌంట్ =1 బట్ రీడ్ కౌంట్ వాల్యూ ఎంత, 2. ఇప్పుడు 10 రీడర్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో ఉన్నా ఫస్ట్ రీడర్ ప్రాసెస్ అనేది రైటర్ ప్రాసెస్ని లాక్ చేస్తుంది. రిమైనింగ్ 9 రీడర్ ప్రాసెస్ అనేవి రైటర్ ప్రాసెస్ మీద ఉందా లేదా అవి చెక్ చేయవు, వాటికి అవసరం లేదు. సో ఫస్ట్ రీడర్ ప్రాసెస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, రైటర్ ప్రాసెస్ని లాక్ చేయటం. రిమైనింగ్ రీడర్ ప్రాసెస్ అనేవి దానికి సంబంధం లేవు రైటర్ ప్రాసెస్ని లాక్ చేయడానికి. 2 =1 ఎస్ కండిషన్ ఈజ్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే సెకండ్ రీడర్ ప్రాసెస్ అనేది లాక్ చేయట్లా రైటర్ ప్రాసెస్ని, ఫస్ట్ రీడర్ ప్రాసెస్ లాక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ బికాజ్ ఇప్పుడు సెకండ్ రీడర్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లోకి వెళ్తుంది. తర్వాత థర్డ్ రీడర్ ప్రాసెస్ని కూడా అది అలౌ చేయాలి కాబట్టి మ్యూటెక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు మ్యూటెక్స్ వాల్యూ ఎంత అయింది, 1 అయింది. సపోజ్ ఫస్ట్ రీడర్ ప్రాసెస్ అంటే ఇప్పుడు R2 అనే ప్రాసెస్ కూడా క్రిటికల్ సెక్షన్లోకి వచ్చింది. సపోజ్ ఫస్ట్ రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో దాని యొక్క పార్ట్ని కంప్లీట్ చేసింది అనుకోండి. అప్పుడు క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ కూడా మనం వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ చేయాలి, సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ చేయాలి. సో వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్లో వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి ఆ వాల్యూని ఏం చేస్తుంది, 0 చేస్తుంది. నెక్స్ట్ రీడ్ కౌంట్ మైనస్ ఎగ్జిట్ సెక్షన్ అంటే ఏంది, ఒక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో దాని యొక్క కోడ్ని ఎగ్జిక్యూట్ చేసింది, ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది.
కాబట్టి దాని యొక్క రీడ్ కౌంట్ వాల్యూని డిక్రిమెంట్ చేయాలి. ప్రీవియస్గా రీడ్ కౌంట్లో ఎంత ఉంది, 2 ఉన్నది. 2 స్పెసిఫైస్ దట్ 2 రీడర్ ప్రాసెస్ ఆర్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్. కాబట్టి ఇప్పుడు రీడ్ కౌంట్లో ఎంత వస్తుంది, 1 వస్తుంది. రీడ్ కౌంట్ మైనస్ ఒక రీడర్ ప్రాసెస్ బయటకు వస్తుంది కాబట్టి. నెక్స్ట్, ఇఫ్ రీడ్ కౌంట్ డబల్ ఈక్వల్ టు 0 బట్ రీడ్ కౌంట్లో వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 1 డబల్ ఈక్వల్ టు 0 కండిషన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి ఈ సిగ్నల్ ఆఫ్ WRT అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, సెకండ్ ప్రాసెస్ కూడా బయటకు వచ్చినప్పుడు. నెక్స్ట్, సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. మ్యూటెక్స్లో ప్రీవియస్గా 0 ఉంది, ఇప్పుడు 1 వస్తుంది. సో ఇప్పుడు దీని అర్థమైంది, R1 అనే ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసింది. నెక్స్ట్, R2 కూడా దాని యొక్క క్రిటికల్ సెక్షన్లో దాని యొక్క కోడ్ని కంప్లీట్ చేసింది అనుకోండి. అప్పుడు R2 కూడా క్రిటికల్ సెక్షన్లోంచి బయటకు వచ్చి ఎగ్జిట్ సెక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్, ప్రీవియస్గా మ్యూటెక్స్లో ఎంత ఉంది, 1 ఉంది. సో ఇప్పుడు 1 కాస్త 0 అయింది. నెక్స్ట్, రీడ్ కౌంట్ మైనస్ ప్రీవియస్గా రీడ్ కౌంట్లో ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి రీడ్ కౌంట్ యొక్క వాల్యూని డిక్రిమెంట్ చేస్తుంది. రీడ్ కౌంట్లో ఇప్పుడు 0 వచ్చింది. ఇఫ్ రీడ్ కౌంట్ డబల్ ఈక్వల్ టు 0, ఎస్ రీడ్ కౌంట్ ఈజ్ 0 ఓన్లీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ రీడర్ ప్రాసెస్ అనేది రైటర్ ప్రాసెస్కి ఒక లాక్ పెట్టింది. వేర్ యాజ్ లాస్ట్ రైటర్ ప్రాసెస్ అనేది ఆ లాక్ని రిలీజ్ చేస్తుంది. రీడ్ కౌంట్ డబల్ ఈక్వల్ టు 0 అంటే రీడ్ కౌంట్ డబల్ ఈక్వల్ టు 0 ఎప్పుడైంది, ఇఫ్ ఇట్ ఈస్ ద లాస్ట్ రీడర్ ప్రాసెస్. లాస్ట్ రీడర్ ప్రాసెస్ అనేది ఆ రైటర్ ప్రాసెస్ యొక్క లాక్ని రిలీజ్ చేయాలి. ఇది లాస్ట్ రీడర్ ప్రాసెస్ కాబట్టి ఎప్పుడైతే 0 ఉంటుందో రీడ్ కౌంట్లో, అది లాస్ట్ రీడర్ ప్రాసెస్. అది సిగ్నల్ ఆఫ్ WRT చేస్తుంది. అంటే రైటర్ ప్రాసెస్ యొక్క లాక్ని రిలీజ్ చేస్తుంది. WRTలో ఎంత ఉంది, ప్రీవియస్గా 0 ఉంది. ఇప్పుడు ఆ 0 కాస్త ఎంత అయింది, 1 అయింది. అంటే ఇప్పుడు ఇంకొక రైటర్ ప్రాసెస్ కూడా క్రిటికల్ సెక్షన్లోకి రావచ్చు, 1 ఉంది కాబట్టి. నెక్స్ట్, సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. ప్రీవియస్గా మ్యూటెక్స్లో ఎంత ఉంది, 0 ఉంది. సో ఇప్పుడు ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఇది రీడర్ ప్రాసెస్ యొక్క కోడ్. ఇది రీడర్ ప్రాసెస్ యొక్క కోడ్. ఇక్కడ మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. ఏ పాయింట్, ఒక రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు ఇంకొక రీడర్ ప్రాసెస్ కూడా క్రిటికల్ సెక్షన్లోకి వస్తుంది. R1 ఉన్నప్పుడు R2 కూడా వచ్చింది. సో వీ కెన్ సే దట్ RR ఈజ్ పాసిబుల్. సో ఇప్పటి వరకు మనం 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. RR సాల్వ్ చేసాము, WW సాల్వ్ చేసాము. ఇప్పుడు మనం ఇంకొక 2 చూద్దాం, RW, WR. ఈ 2 పాసిబుల్లో కాదో చూద్దాం. RW అంటే ఏం చేయాలి, ఫస్ట్ రీడర్ ప్రాసెస్ని క్రిటికల్ సెక్షన్లోకి తీసుకురావాలి. తర్వాత రైడర్ ప్రాసెస్ని చెక్ చేసి అది క్రిటికల్ సెక్షన్లోకి రాగలదో లేదో చెక్ చేయాలి. RW ఇప్పుడు చేస్తున్నాం, RW చేస్తున్నాము. కాబట్టి మనం ఫస్ట్ రీడర్ ప్రాసెస్ని క్రిటికల్ సెక్షన్లోకి పంపించాలి. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి, 3 వేరియబుల్స్ ఉంటాయి. సో ఇనిషియల్గా మ్యూటెక్స్లో ఏ వాల్యూ ఉంటుంది, మ్యూటెక్స్లో ఇనిషియల్గా 1 ఉంటుంది, WRTలో 1 ఉంటుంది, రీడ్ కౌంట్లో 0 ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రీడర్ రైటర్ చేస్తున్నాం. సో ఫస్ట్ రీడర్ ప్రాసెస్ యొక్క కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్. సో మ్యూటెక్స్ వాల్యూ అనేది ఇప్పుడు 1 కాస్త 0 అయింది. రీడ్ కౌంట్ ప్లస్. సో ఇప్పుడు రీడ్ కౌంట్ వాల్యూ కాస్త 1 అయింది. 1 డబల్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. సో వెయిట్ ఆఫ్ WRTలో ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు 1 కాస్త ఏమైంది, 0 అయింది. 1 కాస్త ఏమైంది, 0 అయింది. నెక్స్ట్, సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. ఇప్పుడు మ్యూటెక్స్ కాబట్టి మ్యూటెక్స్ వాల్యూ ఏమైంది, సిగ్నల్ కాబట్టి 1 అయింది. 0 కాస్త 1 అయింది. ఇప్పుడు ఏమైంది, ఎంట్రీ సెక్షన్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది కాబట్టి క్రిటికల్ సెక్షన్లోకి రీడర్ ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడు మనం రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి రాగలదో లేదో చెక్ చేయాలి. ఇది రైటర్ ప్రాసెస్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద రైటర్ ప్రాసెస్. వెయిట్ ఆఫ్ WRT. ఇప్పుడు WRTలో ఎంత ఉంది, 0 ఉంది. సో 0 ఉంది కాబట్టి రైటర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి రాదు. రైటర్ ప్రాసెస్ అంతే వెయిట్ చేసింది. ఎప్పుడు దాకా వెయిట్ చేసింది, ఆ WRT 1 అయ్యేంత వరకు వెయిట్ చేసింది. సో వీ కెన్ సే దట్ RW is not possible. RW is not possible. ఇప్పుడు లాస్ట్ సినారియో ఏంది, WR కూడా నాట్ పాసిబుల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దాన్ని మనం చెక్ చేద్దాం. సో WR అంటే ఫస్ట్ రైడర్ ప్రాసెస్ని క్రిటికల్ సెక్షన్లోకి పంపించాలి. తర్వాత రీడర్ ప్రాసెస్ అనేది ఎంటర్ అవ్వగలదో లేదో చెక్ చేయాలి. సో ఇనిషియల్గా WRTలో 1 ఉంటుంది, మ్యూటెక్స్లో 1 ఉంటుంది, రీడ్ కౌంట్లో 0 ఉంటుంది. సో WR అంటే ఫస్ట్ రైడర్ ప్రాసెస్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. వెయిట్ ఆఫ్ WRT వాల్యూ ఎంత, 1. వెయిట్ ఆపరేషన్ కాబట్టి దాన్ని 0 చేసి రైడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఇప్పుడు ఉంది. రైడర్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు రీడర్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లోకి రాగలదో లేదో చెక్ చేద్దాం. వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 అనేది 0 చేస్తుంది. రీడ్ కౌంట్ ప్లస్.
రీడ్ కౌంట్ కాస్త 1 అయింది. నెక్స్ట్ ఇఫ్ రీడ్ కౌంట్ డబల్ ఈక్వల్ టు 1, ఎస్ రీడ్ కౌంట్ ఎంత 1 డబల్ ఈక్వల్ టు 1. వెయిట్ ఆఫ్ WRT, బట్ WRTలో వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. 0 ఉంది కాబట్టి రీడర్ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి రాలేదు. WRTలో 0 ఉంది కాబట్టి ఆ రీడర్ ప్రాసెస్ అనేది వెయిట్ చేయాలి. ఎప్పుడు దాకా వెయిట్ చేయాలి? ఆ రైడర్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వచ్చిన దాకా. ఎప్పుడు బయటకు వచ్చిందంటే దాని వాల్యూ ఎంత అయింది, 1 అయింది. 1 అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ WR ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో ఇది మన యొక్క రీడర్స్ రైటర్స్ ప్రాబ్లం. ఇక్కడ మనకి 4 సొల్యూషన్స్, 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి ఒక రైడర్ ప్రాసెస్ ఒక స్ట్రక్చర్ రాసాము, రీడర్ ప్రాసెస్ స్ట్రక్చర్ రాసాము. సో దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో ఉంటుంది. దాని నుంచి మీరు రిట్రీవ్ చేసుకొని నేర్చుకోవచ్చు. అండ్ రైటర్స్ ప్రాబ్లం ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్.